మా వీధిలో ఉన్న వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ అన్ని చెట్లని ఒకటేసారి కొట్టేస్తున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే నేను ఇంట్లో చల్లగా పడుకొని ఉంటే ఏదో డమ్ అని సౌండ్ అయితే వచ్చేసింది. బయటకు వచ్చి చూస్తే యాప్ చెట్లన్నీ కొట్టేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బలమైన చెట్టు అన్నమాట. ఒకటేసారి కట్ చేసి కింద అయితే వేశారు. అందుకే అంత పెద్ద శబ్దం అయితే వచ్చింది. ఇది కొంచెం పెద్ద చెట్టు కాబట్టి తాడు సపోర్ట్ తో రోడ్డు మీద పడేటట్టుగా చేశారంట. అందుకే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూస్తే జస్ట్ మిస్ లో స్కూటీ అయితే తప్పించుకునింది. చిన్న చిన్న కొమ్మలు అయితే స్కూటీ మీద పడ్డాయి. ఇదే అనుకుంటే దీనికంటే ముందు ఇంకొక పెద్ద చెట్టుని అయితే కొట్టేసి పెట్టినారు అక్కడ. ఆ చెట్టు మాత్రం కొంచెం సైడ్ పడింది, కానీ ఇది మాత్రం నడి రోడ్ లో పడింది. అందుకే ఫస్ట్ దీన్ని కట్ చేస్తున్నారు. అయినా అంత సడన్ గా ఇంత పెద్ద చెట్లని ఎందుకు కట్ చేస్తున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కారణం ఏంటో తెలుసుకుందామని వెళ్తూ ఉంటే మధ్యలో కరెంటు వైర్లు అయితే కనిపించాయి. ప్రెజెంట్ వీటికి కనెక్షన్ లేదు కాబట్టి ధైర్యంగా పట్టుకున్నాను, లేకంటే కర్రీకాకి లెక్క కర్రీగా అయిపోయినండు. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ చెట్టు కొట్టేయడానికి మెయిన్ కారణం వచ్చేసి దీని వేర్లంట చాలా బలంగా అయిపోయి బండల్ని కూడా లేపేస్తున్నాయి. ఇంకా అలానే వదిలేస్తే ఆ చెట్టు వేర్లన్నీ లోపలికి వెళ్లిపోయి లోపల బండలు కూడా లేపేస్తున్నాయంట. సో మా వీధిలో ఉన్న వాళ్ళకి ఇదే ఇబ్బంది అంట. అందుకే చెట్లను అయితే కట్ చేపిస్తున్నారు. దీనికి ఏదైనా రెండో పరిష్కారం ఉంటే బాగుండు. ఎలానో చెట్టు కొట్టేశారు కదా, సంక్రాంతి పండక్కి భోగిలోకి పనికొస్తుందేమో అనుకున్నా, కానీ ఈ చెట్టునంతా ఎవరో కొనుక్కున్నారంట. వీటితో మన ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అయితే తయారు చేస్తారంట. అందుకే వాళ్ళైతే కొనుక్కున్నారు. మా ఫ్రెండ్ బయటికి చెప్పలేదు కానీ లోపలైతే చాలా బాధపడిపోతున్నాడు. ఎందుకంటే మేము పుట్టక ముందు నుంచే ఈ చెట్టు అయితే ఇక్కడే ఉండేది. ఇప్పటికే 2-3 చెట్లు కట్ చేశారు, మళ్ళీ ఈ చెట్టుని అయితే కట్ చేస్తున్నారంట. ఒకరిని చూసి ఇంకొకరైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లను అయితే కట్ చేపిస్తున్నారు. ఒకటేసారి ఇన్ని చెట్లని కట్ చేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎంత పగడబందిగా చెట్టును పడేస్తారో చూడండి. లారీకి అయితే తాడుతో కట్టేసి చెట్టు కట్టేశారు. ఇంకా కింద తాత వచ్చేసి కట్ చేస్తూ ఉంటే దాన్ని అయితే లాగుతారు. ఇంత పెద్ద చెట్టుని 2 నిమిషాల కట్ చేసి కింద అయితే పడేశారు. జస్ట్ మిస్ లో లారీ మీద కూడా పడేది. ఇన్ని చెట్లు కట్ చేశారంటే ఈ చెట్లు ముద్దులన్నీ వీళ్ళు ఈ రోజు లారీలో కూడా పట్టవు. ఇంకా చాలా చెట్లను అయితే కొట్టేశారన్నమాట. ఈ రోజు మా వీధిలోనే 4-5 చెట్లను అయితే కొట్టేశారు. ఇప్పుడే ఇలా ఉందంటే రేపటి రోజున మనం చెట్లు చూడాలంటే ఏదైనా పార్కుకో లేదంటే ఫారెస్ట్ కో వెళ్ళాలేమో. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.